దిలీప్ చారి గారు ఇక రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటే మధ్యలో నేనున్నాను అన్నట్లు బీజేపీ వచ్చి రెండు పార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నాయి, అలాగే ఓటు బ్యాంక్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి అంటూ కూడా బయటకు వచ్చే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మరి రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయా? ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడితే బీజేపీకి వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? నమస్కారం. నమస్తే. అక్కడ ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. మొదటగా నన్ను దాదాపు ఒక 25 నిమిషాలు ఐ థింక్ 25 నిమిషాలు ఆపినరు మీరు. మరి ఇది డిబేట్ కాదు, మరి ఎవరి స్పీచ్లు వాళ్ళు ఇచ్చి స్క్రిప్ట్ చదివినట్టు ఉంది. ఇది డిబేట్ లాగా అనిపిస్తలేదు. ఒకసారి ఆలోచన చేద్దాం దాని గురించి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రైతు బంధు గురించి వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారండి. ఒకరేమో రైతు బంధు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ దోషి అని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రైతు బంధు ఇవ్వడం కోసం అనుమతి ఇప్పించింది కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా. బీజేపీ పార్టీ కుమ్ముక్కైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ అది రైతు బంధు రద్దు చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ ప్రకటన ఇస్తే మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఇబ్బంది అయింది? ఎవరు లబ్ధి పొందాలనుకున్నారు ఈ పథకం ద్వారా? అంత ఉలిక్కిపాటు ఎందుకు, ఉరుకురుకులాడు ఎందుకు ప్రకటన ఇచ్చిర్రు? రైతు బంధు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిర్రు. అన్ని రాజకీయ పక్షాలు కూడా రైతు బంధుని ఏమో ఆపమని చెప్పిర్రు. అటువంటిప్పుడు మళ్ళీ మేము రైతు బంధు ఇప్పుడే ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితే వచ్చింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ప్రకటనలు ఎందుకు ఇవ్వాలి? ఎన్నికల సభలలో పోయి అవసరం ఏమొచ్చింది? అది నిరంతర ప్రక్రియ అన్నప్పుడు ఎన్నికల సభలలో పోయి హరీష్ రావు గారు ఎందుకు గొంతు చించుకోవాల్సిన అవసరం వచ్చింది? అంటే దీని మీద బరాబర్ వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. వాళ్ళు ప్రకటన ఇచ్చారు. అయితే దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రకటన ఇచ్చారు. ఏమని? హరీష్ రావు ద్వారా ఈ ప్రకటన ఇప్పించారు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్ అవుతుంది, వాళ్ళు స్పందిస్తారు, ఈ రైతు బంధు అనేది ఆపుతారు అని చెప్పి. ఎందుకు అని అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు రైతులకు ఇవ్వడానికి, రైతు బంధుకి ఇవ్వడానికి డబ్బులే లేవు ఖజానా నిండుకున్నది ఒకవైపు. కనుక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వాళ్ళు కావాలనే ఇదంతా ఒక రాజకీయ లబ్ధి కోసం, ప్రచార ఆర్భాటం కోసం, దాని ద్వారా రైతుల మనసులు చూరగొందాం, ఓట్లు వేయించుకుందాం అని చెప్పి ఒక చిన్న ఆశతోటి ఇట్లా ప్రయత్నం చేశారు. కానీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని ఈ రోజు రైతుల గురించి పట్టించుకున్న పాపన అంటే ఇప్పుడు దిలీప్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు నిధులు లేవు కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి కావాలని వాంటెడ్ గా హరీష్ రావు చేత ప్రకటనలు చేయించడం కానీ, కొన్ని పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చాయి, దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో ఆర్టికల్స్ రావడం కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కూడా రావడం కానీ కావాలని చేశారంటారా? నేను అదే చెప్తున్నానండి. తప్పకుండా దీంట్లో కుట్ర ఉన్నది. ఆ కుట్ర కోణంలో ప్రకారమే ఎన్నికల కమిషన్ ఒకవైపు ప్రకటన రాగానే వీరు అత్యుత్సాహంతో స్పందించినట్టు, ఏదో యథాలాపంగా స్పందించినట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ హరీష్ రావు గారు కావాలనే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఊరుకోదు. ఒక కండిషనల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని వయలేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు అనే ఉద్దేశంతో ఆయన ప్రకటన ఇచ్చిండు. వారి ప్రకటన సారాంశం కూడా ఇదే, వారికి కావాల్సింది కూడా ఇదే. ఎలక్షన్ కమిషన్ ఆపాలి, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఎలాగూ డబ్బులు లేవు, మళ్ళీ 1 ఎకరా 2 ఎకరాలు వేసుకుంటా పోతే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు కోపపడతారు ఈ ప్రభుత్వం పైన. ఎందుకనంటే రైతు రుణమాఫీ గురించి చూసినాం కదండి. 20,000 రూపాయలు ఉన్న వాళ్ళని, 40,000 రూపాయలు, 99,000 రూపాయలు ఉన్న వాళ్ళ కాడికి తీసుకొని వచ్చారు. 1,00,000 రూపాయల వాళ్ళకి వేయలేదు. కనుక రైతు రుణమాఫీ ఏ విధంగా రైతులను దగా చేసిందో, రైతు బంధు కూడా అదే విధంగా దగా చేయడం కోసం ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ మర్చిపోతారు. అసలు రైతును రాజును చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉందా అండి వీళ్ళకి? మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము రైతుకి మద్దతు ధర 3,100 రూపాయలు ఇస్తామని చెప్పినాం వరికి. అరే మీరు రైతు చచ్చిపోయిన తర్వాత రైతు బీమా ఇస్తారంట. ఫసల్ బీమా యోజన అమలు చేయండి బాబు అని చెప్పి రైతు నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తా ఉన్నాడు 10 సంవత్సరాల నుంచి. రైతు పంట ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా రైతు బీమానంట. అంటే రైతు నష్టం వచ్చి చచ్చిపోతే రైతుకు బీమా ఇస్తారు, కానీ పంట నష్టపోతే మాత్రం పంటకు బీమా లేదు.
ఈ దుస్థితిలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా ఫసల్ బీమా యోజన అమలవుతుంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలవుతుంది. ఇక్కడ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వానికి పేరు వస్తుంది, రైతులలో ఒక ఉత్సాహం వస్తుంది, రైతులలో ఒక నమ్మకం వస్తుంది, మోడీ పైన నమ్మకంతో మోడీ వైపు ఈ రైతులందరూ చేరతారనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా రాష్ట్రంలో మేము ఎరువుల సబ్సిడీ కోసము దాదాపు ఎకరాకి 18,000 రూపాయలు, 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, దాదాపు ఎకరాకు 18,000 రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తున్నామండి. దాని తర్వాత ఇప్పుడు మేము ఇచ్చిన అంటే ఒక కన్స్ట్రక్టివ్ గా ఏదైనా ఆలోచన విధానంతో రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో ఉంటే ఈ విధమైన విధానాలు వస్తాయి. లేదనుకుంటే తాత్కాలికమైన లాభాలు, తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేస్తే ఇదే విధంగా వాడు 15,000 ఇస్తుంటాడు, 16,000 ఇస్తుంటాడు. నిన్నమన్నా ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రేపు ఎన్నికలు కాగానే ఒక నెల 2 రోజుల లోపలనే 16,000 ఎట్టిస్తారండి. నిన్నమన్నా ఎందుకు ఇవ్వలేదు? ఈ గడిచిన సంవత్సరాల లోపల ఎందుకు ఇవ్వలేదు? కనుక ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కావాలని ఆడుతున్న డ్రామా కాబట్టి రైతులందరూ గ్రహించిండ్రు. ఈ రోజు రైతును రాజు చేయాలనుకుంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి రైతులందరూ నమ్ముతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, రైతులను ఏం చేసిందో మనం చూసినాము. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, రైతులను ఏం చేసిండ్రో చూసినాము. ప్రతిసారి ఏం చెప్తారు? నిన్న మొన్నటి దాకా ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పిండు కేసీఆర్, కర్త కర్మ క్రియ నేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టులో పునాదులు కదులుతా ఉన్నాయి, పునాదులు కదులుతా ఉంటే వీళ్ళ ప్రభుత్వ పునాదులు కదులుతా ఉన్నాయి ఇప్పుడు. కనుక ఈ రకమైన డ్రామాలు ఆడి ప్రతిసారి తాత్కాలికంగా ఏదో ప్రకటన ఇచ్చి, అంటే ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క ప్రకటన ఇస్తాడు కేసీఆర్ గారు. మనం చూసినాం రైతు బంధు అని చెప్పి ఒకసారి వస్తుంది, దళిత బంధు అని ఒకసారి వస్తుంది, బీసీ బంధు అని వస్తుంది, గొర్రెల పథకం అని వస్తుంది. ఏంటండి ఎక్కడ కూడా వీరు ప్రజలకు ఒక కన్స్ట్రక్టివ్ మేనర్ లో పోయి వారిని డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి ఎట్టి పరిస్థితుల్లో వీరు చెయ్యరు. ఆ ఆలోచన కూడా లేదు. అట్లా అనుకుంటే ఈ ఎన్నికల మేనిఫెస్టో చూసిన స్వప్న గారు మీరు ఒక్కసారి గమనించండి. ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత ధైర్యం అండి? 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉంటే వారి గురించి సింగిల్ లైన్ కూడా లేదు ఎన్నికల మేనిఫెస్టోలో. ఏ విధంగా మీరు జస్టిస్ చేస్తామని చెప్తున్నారు? తెలంగాణ సమాజం 30 లక్షల మంది నిరుద్యోగ యువతను అడ్రస్ చేయకుండా తెలంగాణను ఏ విధంగా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని చెప్తున్నారు. కనుక ఇవన్నీ చాలా కిందికి దిగజార్చే విధంగా తెలంగాణను ఒక రకంగా తిరోగమనంలోకి తీసుకుపోయే విధానాలే కానీ ఎక్కడ కూడా పురోగమనంలో తీసుకుపోయే విధానాలు కావు. అదృష్టవశాత్తు తెలంగాణ బైనాచురల్ గా ఒక అద్భుతమైన రాష్ట్రం కాబట్టి వీరు వచ్చినాక నేను చెప్తానండి, దక్షిణ తెలంగాణలో ఒక సింగిల్ ఎకరాకు అదనంగా నీళ్లు ఇచ్చిర్రా అండి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ చేసి వచ్చిండు కదండి కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు, ఇప్పుడు పంపులు దుంకుతున్నాయా? కేవలం 4 గంటల కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హడావిడి చేసి పాలమూరు రంగారెడ్డి పంపును ఆన్ చేసి ఇప్పుడు ఎక్కడ పోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు? ఎందుకు పంపులు పనిచేస్తలేవు? ఒక 4 గంటల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నికల లబ్ధి పొందడం కోసము, ఆ లబ్ధి ద్వారా ఓట్లు పొందడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెన్ చేసినామని చెప్పినరా లేదా? ఆ చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తలేదు? కనుక మేమేమంటున్నాము, దొందే బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. వారే చెప్తున్నారు కేటీఆర్ గారు 30 మందిని స్పాన్సర్ చేసినాం మేము, కాంగ్రెస్ పార్టీలో 30 మందిని స్పాన్సర్ చేసినామని. ఈయన స్పాన్సర్ చేయకుండా స్పాన్సర్ చేసినా వాళ్ళు రావడానికి రెడీగానే ఉన్నారు. 2014లో చూసినాం, 2018లో చూసినాము. ఏదైనా సరే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా రెండే ప్రజలకి కానీ లేకపోతే అక్కడున్న రైతులు కానీ ఒరిగేది ఏమీ లేదంటారు. ఒక నిమిషం హోల్లో ఉండండి దిలీప్ చారి గారు. వెంకట్ గారు, కేవలం ఒక రైతు బంధు మాత్రమే కాదండి కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలు, కేవలం ఒక రైతు బంధు మాత్రమే కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతు బంధు గురించి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి స్వప్న గారు. మేము ఒక 3 అంశాల ఆధారంగా కన్స్ట్రక్టివ్ గా మేము ప్రజల ముందుకు వచ్చినాము. 3 అంశాలు ఏవి అని అంటే మా ఎన్నికల మేనిఫెస్టో ఒకటి ప్రధానమైన అంశము. 2వ అంశము 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తా ఉంటే ఏ ప్రభుత్వం స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి వర్గీకరణను వేగవంతం చేస్తామని చెప్పి కమిటీని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అది మా క్రెడిబిలిటీ. 3వ అంశము బీసీసీఎం గడిచిన
60 సంవత్సరాల లోపల ఒక్కటంటే ఒక్క బీసీ సీఎం కాలేదు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఈ 3 రోజుల్లో కష్టపడి భారతీయ జనతా పార్టీని గెలిపియండి. 3 రోజుల తర్వాత 4వ డేట్ రోజు మేము బీసీ సీఎం ని మీ ముందుకు తీసుకొని వస్తామని చెప్పి ఒక ఎంత ఎంత ముసలి కన్నీరు కాల్చిందండి. ఇప్పటిదాకా ఇన్ని రాజకీయ పార్టీలు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పిర్రు, పార్లమెంట్ కు 2 సీట్లు కనీసం 2 సీట్లు బిచ్చమేసినట్టు వేస్తామని చెప్పిర్రు, అవి కూడా వేయలేదు. 34 సీట్లు ఇస్తామని చెప్పిర్రు, కనీసం 34 సీట్లు అసెంబ్లీలో ఇస్తామని చెప్పిర్రు, ఏడైచ్చిర్రు? ఈ టిఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎక్కడ సీట్లు ఇచ్చారు? అసలు వీళ్ళకి సామాజికంగా బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి చెందాలి, తెలంగాణ రాష్ట్రంలో పురోగతి సాధించాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు ఈ 2 పార్టీలకు. ఓకే దిలీప్ కేవలం గారు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రాజకీయ ప్రకటనలు ఇస్తారు తప్ప అవి రాజకీయ ప్రకటనలకే పరిమితమైతాయి తప్ప ఎక్కడా కూడా నిర్మాణాత్మకంగా వారు ఫుల్ఫిల్ చేద్దాము, మేము మాటలు మాట్లాడినాము, చెప్పినాము, వాగ్దానం చేసినాము, హామీలు ఇచ్చినాము, వాటిని ఇంప్లిమెంట్ చేద్దామనే యావ ఎక్కడ కూడా ఈ 2 పార్టీలకు లేవు. ఏదో ఒక విధంగా కలుషితం చేసి పొల్యూట్ చేసి ప్రజల మనసుల లోపల ఒక రకమైన ఆందోళన అలజడి రేకెత్తించి దాని ద్వారా రాజకీయ లబ్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణలో ముందుకు రావాలి, ఓకే, ముందుకు తీసుకెళ్లాలన్న చిత్తశుద్ధి ఈ 2 పార్టీలు అక్కడ కనిపించట్లేదు. లేదు.